సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటికే ఇచ్చినట్లుగా ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అన్నట్లుగానే కట్టుబడి ఉంటున్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సమీక్షలు చేస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేశారు. ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో తల్లుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. చాలామందికి ఇప్పటికే డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యాయి. అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టినట్లుగా చెప్పినట్లుగానే ఇవాళ ఎంతమంది చదువుకుంటే ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు పిల్లలు, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురున్న పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మనం చూసాం అంతకుముందు వారు కూడా మాట్లాడింది. నలుగురున్న వారు కూడా ఉన్నారు. వారికి కూడా వారి తల్లుల అంటే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామంటూ ఖచ్చితంగా చదువుకునే వారందరికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని చెప్పారు. ఇక గత సర్కారు వైసీపీ ఏం చేసిందో అందరికీ తెలుసు. అంతకుముందు అధికారంలోకి రాకముందు ఎంతమంది చదువుకుంటే వారికి వేస్తామంటూ చెప్పి అమ్మఒడి పేరుతో ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లి ఖాతాలో మాత్రమే డబ్బులు వేస్తామంటూ చెప్పి ఒకరికి మాత్రమే వేశారు. ఆ రోజున మాట తప్పారని వారికి తెలుసు. కానీ మళ్ళీ ఇవాళ పథకాన్ని పక్కాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు. అలాగే వారికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతరులు కూడా ఇదే రకంగా ఏదో ఒక అపోహలు క్రియేట్ చేసేందుకు లేని ఆరోపణలు ఇవాళ చేస్తూ ఉన్నారు. ఆ విషయాల్లో కూడా ప్రభుత్వ పెద్దలు గమనిస్తున్నారు, కూటమి నేతలు కూడా గమనిస్తున్నారు, సరైన కౌంటర్ ఇస్తున్నారు. పథకానికి సంబంధించి పెట్టిన కండిషన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా వివరిస్తున్నారు. అందరికీ కూడా పథకం వర్తిస్తుంది అనేది వారు చెప్తున్న మాట. ఇప్పటికే చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి, ఇంకా అవుతాయి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో ఆయా మండలాలకు సంబంధించి అధికారులు ఉన్నారు, వారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ సమస్య ఏదైనా ఉంటే పరిష్కారం చేస్తారు. అలాగే ఆ డబ్బులు కూడా జమ చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది పథకం విషయంలో, ఎటువంటి డౌట్స్ కూడా లేవు. కానీ కావాలనే అపోహలు క్రియేట్ చేయడం, లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ పథకం ఎవరికైతే వర్తించిందో, ఎవరి ఖాతాలో అయితే డబ్బులు జమ అయ్యాయో వారందరూ కూడా వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో పథకాల అమలుకు సంబంధించి నవరత్నాల పేరుతోని బటన్ నొక్కినా డబ్బులు రాని పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉండేది. చాలా గ్రామాల్లో అదే సిచ్యువేషన్ ఉండేది. ఆ రోజున బయటకు వచ్చి కూడా మాట్లాడేవారు, బటన్ నొక్కారు కానీ డబ్బులు రాలేదని. ఇక ఎన్నికలకు ముందైతే చాలా బటన్లు నొక్కారు, ఆ డబ్బులు ఎక్కడ కూడా జమ కాలేదు. కానీ వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఆ అప్పులు చేసిన డబ్బంతా ఎక్కడికి పోయిందో ఇప్పటికీ అర్థం కాలేదు. గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి సంక్షేమం పేరుతో కొంతవరకు మాత్రమే బటన్లు నొక్కి మిగతా డబ్బంతా ఎటువైపు వెళ్ళింది అనే ప్రశ్న ఇప్పటికీ ఉంది చాలామందిలో. అవి చాలా విచారణ కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా కేసులు కూడా నమోదయ్యాయి. పోనీ అభివృద్ధి ఏమైనా చేశారంటే గత 5 ఏళ్లలో అభివృద్ధి పేరుతోని ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. కానీ లక్షల కోట్ల అప్పు మిగిల్చారు రాష్ట్రానికి. ప్రస్తుత ప్రభుత్వం ఆ అప్పుల్ని తీరుస్తూ మళ్ళీ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వాటిని అమలు చేసే క్రమంలో బ్యాలెన్స్గా వెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ ఉన్నప్పటికీ ఇవాళ మళ్ళీ సంక్షేమం అమలు చేయాల్సి వస్తుంది, సంక్షేమాన్ని ఇవ్వాల్సి వస్తుంది, అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఈ రెండింటిని ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అమలు చేసే దిశగా ముందుకు వేస్తున్నారు అడుగులు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ముప్పాల సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేటు, రాజకీయ సామాజిక